సో ఇప్పుడైతే నేను హరిద్వార్లో ఉన్న ప్లేసెస్ అన్ని దర్శించుకొని రిషికేష్కి అయితే వెళ్తున్నా. సో రిషికేష్కి మార్నింగ్ 6:30 కల్లా స్టార్ట్ అయిపోయి రిషికేష్ బస్ స్టాండ్, హరిద్వార్ బస్ స్టాండ్కి ఎక్కా. హరిద్వార్ నుంచి రిషికేష్కి వచ్చేసి 68 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ మెయిన్గా రిషికేష్లో చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి మొత్తం 3 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి లక్ష్మణ్ ఝూలా అనేది చాలా ఫేమస్ అనమాట. కానీ నేను వెళ్ళిన టైంలో అయితే లక్ష్మణ్ ఝూలా క్లోజ్ చేసి ఉన్నది. ఇంకా అంటే మొత్తం అది రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. సో లక్ష్మణ్ ఝూలా అవ్వలేదు. సో ఇప్పుడు మనం వెళ్ళేటివి 3 ప్లేసెస్. ఒకటి రామ్కి ఝూలా, దాని తర్వాత జాన్కీ ఝూలా, దాని తర్వాత అక్కడున్న లోకల్ ప్లేసెస్, అంటే అక్కడున్న చిన్న చిన్న ఆశ్రమాలు ఏవైతే ఉంటాయో అవి. దాని తర్వాత ఫైనల్లీ మనం లాస్ట్కి వెళ్ళాల్సింది గంగా హారతి. రిషికేష్లో గంగా హారతి చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి మసూరి కూడా చాలా దగ్గర, 76 కిలోమీటర్స్ అనమాట. సో దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట రిషికేష్ బస్ స్టాండ్కి. ఇక్కడ నుంచి జస్ట్ ఓన్లీ 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట, జస్ట్ 1 కిలోమీటర్. సో ఇప్పుడైతే రిషికేష్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ బస్సెస్ అన్నీ ఆగి ఉన్నాయి కదా. సో ఇదే రిషికేష్ బస్ స్టాండ్. మనం కేదార్నాథ్ వెళ్ళడానికి కూడా ఇక్కడే మనము 1 డే ముందే రిజర్వేషన్ చేసుకోవాలన్నమాట. సో కేదార్నాథ్కి 500 రూపీస్ ఎంతో ఉంది టికెట్. సో అది మీకు తర్వాత చూపిస్తాను. ఆ టికెట్ కూడా తీసుకున్నాను నేను. సో ఇట్ ప్రెజెంట్ అయితే ఇక్కడే రిషికేష్లో దిగేసి ఇక్కడే రిషికేష్లో రూమ్ తీసుకున్నా. ఇది నేను తీసుకున్న రూమ్ రిషికేష్లో. నీట్గా ఉంది, బాత్రూమ్ కూడా వస్తుంది. నేను లాస్ట్ టైం వచ్చిన ఇక్కడికే. సో ఇదే అన్నమాట నా రూమ్. రేపటికి కేదార్నాథ్లో ఈరోజే బుక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే రేపు కేదార్నాథ్ వెళ్ళిపోతున్నా కాబట్టి సో 1 డే ముందే నేను ఇక్కడ రిషికేష్ బస్ స్టాండ్లో రిజర్వేషన్ అనేది చేసుకోవాలి కేదార్నాథ్కి బస్సు. సో ఇప్పుడైతే రిజర్వేషన్ కౌంటర్కి అయితే వెళ్తున్నాను. సో నా రూమ్ నుంచి జస్ట్ 300 మీటర్స్లో ఉంటుంది ఈ బస్ స్టాండ్, రిషికేష్ బస్ స్టాండ్. సో అయితే నేను ఇప్పుడైతే రిషికేష్ బస్ స్టాండ్కి అయితే వచ్చేస్తాను. ఎదుగుండి పైన బుకింగ్ కార్యాలయం ఉంది కదా. సో ఇక్కడే మనకి కేదార్నాథ్కి టికెట్ అనేది ఇస్తారు. సో 500 రూపీస్ అనేది పట్టింది టికెట్ కేదార్నాథ్కి. మార్నింగ్ 4:30కి వచ్చేసామన్నాడు. 5 o'clock కల్లా స్టార్ట్ అవుతుందంట. సో ఇది మన టికెట్ కేదార్నాథ్ది. అండ్ మోరోవర్ ఇది 0621 మన వెహికల్ నెంబర్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు మన సీట్ నెంబర్ వచ్చేసి 27 అనమాట. 27 అంటే లాస్ట్లో ఉంటుంది. సో 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. లక్ష్మణ్ ఝూలా పోవాలి. కేదార్నాథ్కి టికెట్ అయితే ముందు రోజే తీసుకోవాలి. టికెట్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడైతే టెంపో పట్టుకోవాలి. వీటిల్ని టెంపో అంటారు. చిన్న ఉంటాయి ఆటోస్. రామ్ ఝూలా ఇంకా లక్ష్మణ్ ఝూలాకి అక్కడ ముందు ఆటోస్ దొరుకుతాయంట. సో ఇప్పుడైతే అక్కడ నడుచుకొని వెళ్తున్నా. చాలా తక్కువ డిస్టెన్స్ ఇక్కడ నుంచి. మన బస్సు అయితే ఇక్కడ ఆగదు. మనం ఇందాక రిషికేష్ దగ్గర దిగాం కదా, అది వచ్చేసి మీకు చూపిస్తాను. అదిగోండి ఇక్కడ ఇందాక మనం దిగింది ఇక్కడ హరిద్వార్ నుంచి రిషికేష్కి వచ్చినప్పుడు. మనదేమో అక్కడ వెనకాల ఉంటుంది, వెనకాలేమో మన బస్ స్టాండ్ రేపటికే. ఇప్పుడైతే మనం రామ్కి ఝూలా అయితే వెళ్తున్నామా. సో ఆటో అతన్ని పట్టుకున్నా. ఆటో అతనేమో 30 రూపీస్ ఛార్జ్ చేసినాడు రామ్కి ఝూలా. సో రిషికేష్ బస్ స్టాండ్ నుంచి అరౌండ్ 2.5 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ రామ్కి ఝూలా. అండ్ నేను ముందుగానే చెప్పినట్టు లక్ష్మణ్ ఝూలా అనేది చాలా ఫేమస్. కానీ లక్ష్మణ్ ఝూలాకి మాత్రం వెళ్ళడం లేదు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఫైనల్లీ అయితే మనం ఇప్పుడు దిగేసి ఇక్కడి నుంచే అరౌండ్ 500 మీటర్స్ దూరంలో ఉంటుంది రామ్కి ఝూలా. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఇదేంటో కింద కామెంట్స్ సెక్షన్లో చెప్పండి, నాకేంటో తెలియడం లేదు. అది బోట్ లాగా ఉంది లిటరలీ. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్ట్రైట్గా అరౌండ్ 500 మీటర్స్, ఎగ్జాక్ట్లీ 500 మీటర్స్ వెళ్తే మనకి రామ్కి ఝూలా అనేది వస్తుంది.
ఏదో స్కూల్ కూడా ఉంది ఇక్కడే. ఈ లేన్లో కూడా చాలా బాగున్నాయి, లేన్స్ కూడా నీట్గా ఉన్నాయి రిషికేష్లో. ఎస్పెషల్లీ ఏంటంటే ఇక్కడ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉందిరా బాబు ఆర్కిటెక్చర్లో మాత్రం. ఇక్కడ ఇది చూడండి, సంస్కృతి యోగా కేఫే అంట. ఆర్కిటెక్చర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి రిషికేష్లో. ఇక్కడేమో చిన్న టెంపుల్ ఉంది, 2 టెంపుల్స్ ఎదిగోండి. ఘాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందిరా బాబు. ఏముంది తెలుసా అసలు వ్యూ అయితే, కెమెరాలో ఇట్లా కనిపిస్తుంది కానీ లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ పైన ఉంది చూసినారా, ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది. మొత్తం మబ్బులాగా మొత్తం కమ్మేసింది. లిటరల్లీ నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు వ్యూ అయితే. ఎండ కూడా అట్లానే ఉంది ఇక్కడ. అక్కడ కేదార్నాథ్కి వెళ్ళాక ఇక చలికి చచ్చిపోవాలి. రిషికేశ్లో ఏమో కింద ఫుల్ చల్లగా ఉంది, ఫుల్ వేడిగా ఉంది. అదండి ఇక్కడ ఐ లవ్ రామ్జూలా అంట. రామ్జూలా కూడా వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళాలి. ఇంకా వెళ్ళి అదిగోండి మా బ్రిడ్జ్ కనిపిస్తుందా, ఇదిగోండి ఈ బ్రిడ్జ్నే రామ్జూలా అంటారు. సో ఇప్పుడైతే ఇది చాలామంది ఇదిగోండి బోటింగ్ కూడా చేస్తున్నారు. రివర్ రాఫ్టింగ్ కాదనుకుంటా, జస్ట్ బోటింగ్. ఫైనల్లో వచ్చేసినాం మన రామ్జూలాకి. ఇదే రామజూలా. तीर्थ नगरी ऋषिकेश आगमन पर आपका हार्दिक स्वागत है. उत्तराखंड सरकार एवं टीएचडीसी ఇండియా లిమిటెడ్. ఇదిగోంటారా బై, బొచ్చుడు మంది వెళ్తున్నారు. అది చూడండి అసలు, చాలా అంటే చాలా మంది వెళ్తున్నారు కదా. నడుచుకొని వెళ్దాం మనం కూడా. సో ఎస్పెషల్లీ జూలా అంటే ఏం లేదు, మీరు వెనకాల చూస్తున్నారు కదా పైన ఇదంతా. సో ఇది ఒక జస్ట్ బ్రిడ్జ్ అనమాట, ఈ రామ్ జూలా ఇంకా జానకి జూలా. వచ్చిన వాళ్ళందరూ సగం మంది ప్యాకేజ్లో టూర్లు ఉంటారు చూసిన, అది మొత్తం ఊగుతుందిరా ఆయన నడుస్తుంటే. గంగా నది అంట, నాకు తెలీదు, గంగా నది అంట. ఇది చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ ఆర్కిటెక్చర్ ఉంది రా బాబు. నేచర్ ల్యాండ్స్కేప్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇదిగోండి ఇంతే, రామ్జూలా అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం లక్ష్మణ్ జూలా కూడా ఉందా, లక్ష్మణ్ జూలా కన్స్ట్రక్షన్ వర్క్లో ఉందంట. ప్రజెంట్ అయితే జానకి జూలా, దానికి పోదాం. ఇదే ఈ బ్రిడ్జ్నే రామ్జూలా అంటారు. సో దీని పక్కకే ఇక్కడ కాళీ కమలి ఆశ్రమం అనే ఒకటి ఉంది. సో ఈ ఆశ్రమానికి అయితే అందరు వస్తున్నారు ఏంటి అని చెప్పి, ఎప్పుడైతే ఈ ఆశ్రమానికి అయితే వెళ్దామో, ఈ ఆశ్రమంలో 2 స్వామీజీ మహారాజులు ఉన్నారు. సో అందుకు ఇది ఫేమస్. రిషికేష్లో లాడ్జ్ పేరు కూడా, కొన్ని లాడ్జెస్ ఉంటాయి, దాని పేరు కూడా కాళీ కమలి ఆశ్రమం అని ఉంటాయి. లోపల రాగానే ఫస్ట్ వేదవ్యాసులు ఉన్నారు, దాని తర్వాత ఈయన మన శిరోమణి తులసీదాస్ గారు ఉన్నారు, దాని తర్వాత ఆదిగురు శంకరాచార్యులు వారు, దాని తర్వాత మనకి వశిష్ఠ ముని. వీళ్ళిద్దరు ఎవరంటే కాళా కమలి వాళ్ళ స్వామి ఆత్మప్రకాష్జీ. వీళ్ళిద్దరు ఎవరో నాకు కూడా తెలీదు. వీళ్ళిద్దరు స్వామి ఆత్మప్రకాష్జీ మహారాజ్ అని అంటున్నారు. ఇంకోటేమో విషేదానందజీ మహారాజ్, సెకండ్ అతను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ శ్రీకృష్ణుడు వారు ఇంకా అర్జునుడు రథం మీద కూర్చున్న విగ్రహం అయితే ఉంది. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది ఈ విగ్రహం అనేది. ఇదైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది రా బాబు. లిటరలీ ఫొటోస్ తీయకూడదని ఉంది కానీ తీసుకున్నాం వీడియోని. దాని తర్వాత దీని పక్కకే వచ్చి కూర్చున్నాం. ఇదంతా ఘాట్ అన్నమాట, ఈ రామ్ ఘాట్. ఇక్కడ చాలామంది పిండ ప్రదానాలు, దాని తర్వాత
పిండ ప్రధానాలు కాదు కానీ అందరూ స్నానాలు అవన్నీ చేసుకుంటూ ఉన్నారు. మీరు అది చూసినట్టయితే మొత్తం ఆ గంగా నది మొత్తం అంతా ఫుల్ గ్రీన్ కలర్‌లో ఉంది లిటరల్లీ. అండ్ నాకైతే మస్తు అంటే మస్తు అనిపించిండే. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వీళ్ళు యూట్యూబ్ ఛానల్ అనమాట వీళ్ళు. యూట్యూబ్ ఛానల్‌కి ఒక మ్యూజిక్ వీడియో క్రియేట్ చేస్తున్నారు. నేను ఫస్ట్ వీళ్ళని చూసి నిజమైన వోళ్ళే అనుకున్నా. కానీ వీళ్ళు ముగ్గురు యాక్టర్స్ అంట. ఆ వీడియో తీస్తూ ఉన్నారు వీళ్ళు. దాని తర్వాత ఇక్కడ ఒక రాముడు ఇంకా లక్ష్మణుడు వారు ఫొటోస్, అలాగే ఇక్కడ ఏమో ఆ బోటింగ్, దాని తర్వాత అందరూ స్నానాలు అవన్నీ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుల వారు, గోపికమ్మ. సో ఇంకా రామ్ఘాట్ అయిపోయింది, ఇంకా పైకి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు వెళ్ళి జానకి ఘాట్ ఉంది, జానకి ఘాట్కి వెళ్ళాలి. పదండి, ఇంకా జానకి ఘాట్కి వెళ్ళేది ఉంది. దీన్ని రామ్ ఫలం అంటారు, రాముడి ఫలం. ఇది మీరు ఎక్కడ చూసి ఉండరు ఆ ఫలంని, ఓన్లీ అక్కడ మాత్రమే దొరుకుతుంది. సో ఇప్పుడైతే నేను ఒక చిన్న ఆశ్రమానికి వచ్చా. ఈ ఆశ్రమం పేరు ఏదో పేరుంది, నాకు కూడా మర్చిపోయినా నేను. గీతా భవన్. ఈ ఆశ్రమం పేరు గీతా భవన్. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది ఈ ఆశ్రమంలో. దాంతోపాటు ఇక్కడ చాలా ఫొటోస్, మొత్తం దేవుడివి చిన్న చిన్న ఫొటోస్ అనేటివి పెట్టారు. అలాగే ఇంకా మధ్యాహ్నం 12:45 అట్లా అవుతుంది. సో అలా అని చెప్పి నేను ఇంకా ఇక్కడ భోజనాలయం ఉందన్నమాట. సో ఇక్కడ 50 రూపీస్కి చపాతీ, కిచిడి, అక్కడ చూసారు కదా అది కర్డ్‌తోని ఇంకా శనగపిండి వేసి పెడతారనమాట. అదిని ఇంకా పొటాటో. నేను తిన్నసరికి ఇక్కడ ఉన్న టెంపుల్ కూడా ఓపెన్ అయ్యింది ఇప్పటికే. గుడి కూడా ఓపెన్ చేశారు 1:00కి. ఇక్కడ టెంపుల్స్ ఏంటంటే 11:00కి క్లోజ్ చేస్తారు మార్నింగ్, మళ్ళీ 1:00 ఓపెన్ చేస్తారంట. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, మన నార్త్ ఇండియన్కి సౌత్ ఇండియన్కి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మనమైతే 1 వరకు ఓపెన్లో ఉంచుతాం, వీళ్ళు 11:00కే క్లోజ్ చేస్తారు, 1:00కి ఓపెన్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు 1:00 అవ్వగానే చాలామంది ఈ గుడికి అనేది వెళ్ళి వస్తున్నారనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి విష్ణుమూర్తి టెంపుల్ అనమాట, శ్రీ మహావిష్ణువు గుడి. సో లోపల పదండి చూపిస్తాం, అదిగోండి లక్ష్మీనారాయణ్ మందిర్. ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చేసాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మన శ్రీకృష్ణుడు వారు, అర్జున్ వారు ఉన్నారు. చాలా బాగుంది కదా ఈ విగ్రహం అయితే, నాకైతే బాగా అనిపించింది. ఇక్కడే నేను ఆల్మోస్ట్ 1:00 నుంచి 3:30 వరకు ఇక్కడే కూర్చునిపోయా, ఇక్కడే ఈ ఘాట్లో. ఎందుకో ఏమో తెలియలేదు, అరౌండ్ 2 hours అట్లా ఇక్కడే కూర్చునిపోయా. మధ్యాహ్నం టైమ్ ఎండ కూడా ఫుల్ ఉండింది. సో అది అయిపోయాక ఇప్పుడైతే జానకి జూలాకి అయితే వచ్చేసాను 3:30కి ఆ టైంకి. ఇంకా జానకి జూలా దగ్గర ఉన్నా ఇప్పుడైతే ఎట్ ప్రెజెంట్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే మనకి జానకి జూలా అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ స్ట్రీట్ పేరు ఏంటో చూడండి, ద బీటిల్ స్ట్రీట్. దాన్ని టీ తీసేసి ద బీటిల్స్ 3 అని పెట్టారు, ద బీటిల్ స్ట్రీట్. ఇదిగోండి ఇదే జానకి ఘాట్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకా పదండి. లిటరలీ ఇప్పుడైతే టైం వచ్చేసి 3:30 అవుతుంది. మనకి భరత్ మందిర్ అని కూడా ఒకటి ఉంది. సో ఈ భరత్ మందిర్ కూడా మనం దర్శించుకొని అప్పుడు మనం త్రివేణి ఘాట్ రిషికేష్కి అయితే వెళ్తామన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ఈ ల్యాండ్స్కేప్ చూడండి, నేచర్ చూడండి, లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడున్న ఈ బ్రిడ్జ్లో నైట్ టైం వ్యూస్, చాలామంది నైట్ టైం వ్యూ కోసం వస్తారనమాట ఈ ఘాట్స్కి, ఈ బ్రిడ్జ్కి. ఎందుకంటే ఇక్కడ మొత్తం నైట్ టైమ్ లైటింగ్స్తో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే గంగా నది చూసారా, మొత్తం కొంచెం అది బ్లూ ఇంకా గ్రీన్ కలర్ మిక్స్ అయ్యి ఉన్నట్టుంది ఈ ఘాట్. ఆ ఘాట్ అంటే ఐ మీన్ గంగా నది, ఆ కలర్ కూడా చాలా కొంచెం డిఫరెంట్గా ఉంది, బ్లూ ఇంకా గ్రీన్ కలర్ మిక్స్లో ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ వచ్చేసి ఇదిగోండి, ఇది చూడండి, ఈ బ్రిడ్జ్ ఉన్నాయి, దాని మీద మొత్తం లైటింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. నైట్ టైము ఇదంతా లైట్ అంతా వేస్తారనమాట వీళ్ళు. సో అప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం ఇక్కడ చూడండి క్లియర్గా, అక్కడంతా లైటింగ్ పెట్టారు.
లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్లో వచ్చేసి వెహికల్స్ వెళ్తాయి. మధ్యలో మనం వెళ్ళొచ్చు అనమాట నడుచుకుంటూ. ఇది ఓన్లీ ఇట్లా ఫుట్పాత్ మన సిటిజన్స్ వెళ్ళడానికి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏమో వీళ్ళు వెహికల్స్ వెళ్ళడానికి అనమాట. వాటర్ బాటిల్ ఒకటి కొనుక్కున్నా. వాటర్ బాటిల్ అక్కడే రామ్ ఘాట్ దగ్గర చాలాసేపు ఉండిపోయినా నేను. ఎందుకో ఏమో అక్కడే కూర్చున్నా, మంచిగా ఆరామ్సే కూర్చుండే చాలాసేపు. 3 అవుతుంది ఇప్పుడు టైం. అరౌండ్ 5:30కో 6కో మళ్ళీ త్రివేణి ఘాట్లో రిషికేష్లో మనకు ఆరతి జరుగుతుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అన్నమాట. సో ఆరతి కూడా చూడాలి. ఇక్కడ మాత్రం ఎస్పెషల్లీ చాలా క్లోజ్గా ఉంది. సో ఇక్కడ నుంచి రామ్జూలా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. జూమ్ చేసి చూపిస్తున్నా, అదిగోండి రామ్జూలా కూడా ఉంది ఇక్కడే. సో ఇదైతే ఇప్పుడైతే మనకి జానకి జూలా అయితే అయిపోయింది. ఇప్పుడైతే నడుచుకుంటే ఇంకా బయటకైతే వచ్చేసాను అనమాట. ఇక్కడ కూడా ఈ పిక్చర్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. శ్రీరాములు వారు, జానకిమ్మ, దాని తర్వాత లక్ష్మణుడు, దాని తర్వాత హనుమంతుల వారు. ఇప్పుడైతే లిటరలీ జస్ట్ 15 minutesలో అయిపోయింది. లిటరలీ ఎక్కువసేపు ఏమైతే పట్టదు. ఇప్పుడైతే నేను ఇది భరత్ మందిర్ ఉంది చూసారా, భరత్ మందిర్ ఇంకా త్రివేణి ఘాట్ పక్కపక్కగా ఉంటుంది. అరౌండ్ 500 meters డిస్టెన్స్లో ఉంటుంది. 500 to 800 meters డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇప్పుడైతే నేను భరత్ మందిర్కి అయితే ఆటో తీసుకున్నా. అది ఆటో అంటే టెంపో 220 రూపీస్ తీసుకున్నాడు ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడైతే నేను అక్కడికే వెళ్తున్నా. వచ్చే నన్ను డ్రాప్ చేసేసాడు. ఇదిగోండి భరత్ మందిర్, శ్రీ భరత్ మందిర్. ఇక్కడ 2 entrances ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇది ఈ సైడ్ ఎంట్రన్స్, చాలామంది ఇంకో సైడ్ ఎంట్రన్స్కి వెళ్తారు. ఇప్పుడైతే దీనికి 2 entrances ఉన్నాయి కాబట్టి ఇది సెకండ్ ఎంట్రన్స్కి అయితే మనం వెళ్తున్నాం. ఈ సెకండ్ ఎంట్రన్స్ అయితే ఇదిగోండి ఇదే టెంపుల్. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఈ బ్యాక్ సైడ్ వ్యూ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. సో మనమైతే ఫస్ట్ అయితే మన మెయిన్ ఎంట్రన్స్ నుంచే వెళ్తాము. ఈ ఆర్కిటెక్చర్ కూడా చూడండి, మన సౌత్లో ఉండే ఆర్కిటెక్చర్, ఇక్కడ నార్త్లో ఉండే ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా డిఫరెంట్లో ఉంది. మనకి తెలిసి ఇలాంటి సార్ట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మన సౌత్లో ఎక్కడా కనిపించదు మనకి. ఈ ఆర్కిటెక్చర్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఈ ఆర్కిటెక్చర్ అయితే. సో ఇప్పుడైతే మనం కొంచెం స్ట్రైట్కి వెళ్ళి రైట్ సైడ్లో వెళ్తే మెయిన్ గేట్ అయితే వస్తుంది. ఇదిగోండి ఇది మెయిన్ గేట్, శ్రీ భరత్ మందిర్ మెయిన్ గేట్. ఇది మెయిన్ గేట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్కి వెళ్ళిపోతే మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. సో ఈ టెంపుల్స్ టైమింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేనైతే ఈవినింగ్ 4 o'clock ఆ టైంకి వచ్చానమాట ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడైతే పదండి లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ చూడండి టైమింగ్స్ కూడా చూడండి. మార్నింగ్ 1 to 9 PM, 5 AM to 11 PM. చూసారా, 5 నుంచి 11 వరకే ఓపెన్, మళ్ళీ 1 నుంచి 9 వరకు. సో ఇక్కడ టైమింగ్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఉన్న ఇదిగోండి దేవుణ్ణి అయితే దర్శించుకోండి మీరు. దీని పక్కకే శ్రీయంత్రం కూడా ఉంది. మీరు యూట్యూబ్లో ఇక్కడ వీడియో అయితే చూస్తున్నట్టయితే ఆ శ్రీయంత్రం కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో నాదైతే దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి ఇక్కడ చూడండి పీజియన్స్, మనకి గ్రీన్ కలర్ పీజియన్సా ఏమంటారు నాకు కూడా తెలియదు, అవి చూసుకొని దాని పక్కకే ఒక టెంపుల్ ఉందన్నమాట, ఈ శివుడు టెంపుల్. సో ఇప్పుడైతే మనం ఈ శివుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇదిగోండి శివుడు, దర్శించుకోండి. సో ఇప్పుడైతే ఈ గుడి అయితే దర్శనం అయితే అయిపోయింది. లిటరల్లీ ఇక్కడ చాలా అంటే ఇవి ఏమంటారు, ఈ ప్యారెట్స్ ఉన్నాయి. ప్యారెట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. భరత్ మందిర్ అయిపోయింది. ఇప్పుడు త్రివేణి ఘాట్ వెళ్తున్నా. ఇక్కడైతే త్రివేణి ఘాట్ వెళ్తున్న వీధిలో అయితే ఇక్కడ మనకి అతను ఈ బొమ్మలు అయితే వేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ నుంచి చాలా దగ్గర నడుచుకొని వెళ్ళేది. అరౌండ్ 800 meters ఉంటుంది నాకు తెలిసినంత వరకు.
సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఉన్న ఈ స్ట్రీట్ చూడండి. ఈ స్ట్రీట్ మొత్తం అంతా ఈ బట్టలు, ఇంకా ఏమైనా అదే క్లోతింగ్ అదే బట్టలు కొనుక్కోవడానికి, అట్లనే ఫుట్‌వేర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మనం త్రివేణి ఘాట్‌కి అయితే వచ్చేసినాం ఫైనల్లీ. సో ఈ త్రివేణి ఘాట్‌కి ఇదిగోండి ఇదే ఎంట్రన్స్. పైన శివుడు ఉన్నాడు యోగా పోజ్‌లో, దాని తర్వాత మెడిటేషన్ పోజ్‌లో. దాని తర్వాత ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్తే మనకి త్రివేణి ఘాట్ అయితే వచ్చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ దాని పక్కకే ఒక చిన్న వినాయకుడి గుడి కూడా ఉంది. ఇదిగోండి. అలాగే దాని పక్కకు కూడా హనుమంతుడి వారి గుడి కూడా ఉంది. ఇదిగోండి. సో ఇప్పుడైతే లోపలికైతే ఎంట్రీ అయిపోయినాం. ఇక్కడ ఈ కేదార్నాథ్‌వి ఈ చిన్న చిన్న ఏమంటారు వుడ్‌తో చేస్తారు చూసారా? దాంతోని ఇవైతే చేశారనమాట. కేదార్నాథ్ గుడి ఇదిగోండి. ఇక్కడ మెయిన్ ఆరతి జరుగుతుంది. ఈ శ్రీకృష్ణుల వారు ఉన్నారు చూసినారా? అక్కడ లైన్ కూడా ఉంది కింద. అక్కడ నుంచి లోపల ఎంట్రీ ఉందన్నమాట ఆ త్రివేణి ఘాట్‌కి. అంటే త్రివేణి ఘాట్ అంటే అక్కడ పూజ జరిగే ప్లేస్‌కే ఎంట్రీ అనమాట. అండ్ మోర్ ఓవర్ అక్కడ చాలామంది లైన్‌లో ఇప్పుడైతే నేను ఇక్కడ నా చెప్పులు పెట్టుకోవడానికి చెప్పుల స్టాండ్‌కి అయితే వచ్చేసా. సో ఈ చెప్పులు పెట్టుకున్నా. బయట పెట్టేస్తే ఏమవుతుందంటే ఎవరో ఒకరు తీసేసుకుంటూ ఉంటారు. ఈ చెప్పుల స్టాండ్‌కి అయితే ఫ్రీ చెప్పుల స్టాండ్ అనమాట. ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో నేను వచ్చేసరికి 4:40 అట్లా అవుతుంది టైము. సో 4:40 అవుతుంది కదా, ఇంకా ఎక్కువ మంది లేరు కదా అని చెప్పి నేను అలాగా ఇటు సైడ్లో లెఫ్ట్ సైడ్కి వెళ్ళి రైట్ తిరిగితే ఒక త్రివేణి ఘాట్ ఉంది. అక్కడికి వెళ్ళి కొంచెం తల మీద నీళ్ళు జల్లుకోవడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నా. ఇదిగోండి ఇదే లైన్, వీళ్ళందరూ నించొని ఉన్నారు. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తా ఎక్కడ జరుగుతున్నది. ఇదిగోండి ఇక్కడ మనకి ఈ 14 మెంబర్స్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. 14 మెంబర్స్ పూజారులు అందరూ వచ్చి ఆరతిస్తారు ఈ లైన్గా. ఈ 14 మెంబర్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇదిగోండి జై గంగమ్మ అంట. ఇదిగోండి జై గంగమ్మ. ఇప్పుడు ఇలాగా స్ట్రైట్గా వెళ్తే అదిగోండి ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంది, రిషికేష్ ధామ్ ఐ లవ్ మా గంగా. మస్తు ఉంది కదా ఇదైతే నాకు బాగా నచ్చింది ఈ బోర్డింగ్ అయితే. నార్మల్గా అయితే అందరూ ఇంగ్లీష్లో రాస్తారు, ఇక్కడ హిందీలో రాస్తారు. ఇక్కడ ఒక విగ్రహం కూడా ఉంది చూసారా, శివుడిది ఇంకా గంగమ్మది. ఇదిగోండి ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి కొంచెం నెత్తి మీద నీళ్ళు చల్లుకోవడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నా ఇక్కడికి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూడండి వాటర్, ఎస్పెషల్లీ అది బ్లూ ఇంకా గ్రీన్ కలర్ మిక్స్ అయ్యి ఉంది. అంత బాగుంది. నాకైతే ఆ మొత్తం సన్సెట్ అవుతున్న టైంలో కరెక్ట్ ఇక్కడ చాలా అంటే చాలా చల్లగా ఉంది ఈ టైంలో అయితే. ఈవినింగ్ టైం కదా, సో అలాగనమాట. ఇక్కడి నుంచి ఎంట్రీ అయితే ఉండదు, మనం ఎంట్రీ అయితే అటు సైడ్ నుంచి వెళ్ళాలి. యాక్చువల్గా అయితే జరిగేది ఇదిగోండి ఈ ప్లేస్లో జరుగుతుంది ఈ మన పూజ అనేది. ఇదిగోండి ఇంకా అయితే వదలలేదు మనల్ని, వాళ్ళు ఇంకా లైన్లోనే ఉండమన్నారు. సో ఇక్కడ అందరూ స్నానాలు అవన్నీ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు. సో మనమైతే ఇదిగోండి కాళ్ళు తడుపుకొని తల మీద నీళ్ళు జల్లేసుకుంటే మనది ఒక పని అయితే అయిపోతుంది. మన స్నానం చేయాలంటే మనకి స్నానం ఎందుకో చేయబుద్ధి అవ్వడం లేదు అని నేనైతే ఓన్లీ కాలు ఇంకా తల మీద నీళ్ళు అయితే జల్లుకుంటున్నా. ఇదిగోండి అది ఇవన్నీ చేసుకొని వచ్చేసరికి లైన్ అయితే పెద్దగా అయిపోయింది. టైం వచ్చేసి 5 అవుతుంది, మళ్ళీ ఇంకా వదలనే లేదు. చాలా పెద్దగా అయిపోయింది లైన్. నేను నార్మల్గా అనుకున్నా, కానీ అరౌండ్ 5:10కి అట్లా 5:10 అట్లా వదిలినారనమాట. లోపలికైతే ఎంట్రీ ఇచ్చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడైతే
ఇక్కడ కూర్చోబెట్టరు. ఓన్లీ ఫస్ట్ ఇంకా సెకండ్ మెట్టు ఉంది కదా, ఫస్ట్ ఇంకా సెకండ్ మెట్టులో మాత్రం వీళ్ళు పూజ చేసుకునే వాళ్ళకి మాత్రమే 250 రూపీస్ ఎంత ఉంటుంది, ఓన్లీ వాళ్ళు మాత్రమే ఫస్ట్ ఇంకా సెకండ్ మెట్టులో కూర్చోవాలి. మనకైతే థర్డ్ రోలో దొరికేసింది. థర్డ్ రోలో కూర్చొని ఉన్నాము. దగ్గర నుంచి చూడొచ్చు రిషికేశ్లో గంగా హారతి. మంచిగా ఫస్ట్ టైం నా లైఫ్లో చూస్తున్నాను. సో ఇప్పుడైతే ఇంకా టైం అయితే ఉందంట, అరౌండ్ 45 మినిట్స్ టు 1 అవర్లో ఈ పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ నలుగురు అయితే వచ్చారు, నలుగురు పూజారులు. ఇక్కడ కింద ఇక్కడ చూసారా, వీళ్ళకి పూజ అనేటివి చేస్తున్నారు ఈ పూజారులు. 250 రూపీస్కి టికెట్ తీసుకుంటే ఒక్కరికి 250 రూపీస్ అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చేసుకోవచ్చు. అలాగా ఓన్లీ 4 మెంబర్స్ వచ్చారు ఇప్పుడైతే పూజారులు. ఇటు సైడ్ ఒక అతను, వీళ్ళు నలుగురు. ఇంకో చాలా టైం పడుతుంది రావడానికి, వీళ్ళందరూ రావాలి కదా పూజ. మొత్తం 14 మెంబర్స్, ఎగ్జాక్ట్లీ 14 మెంబర్స్ పూజారులు. అందరు చిన్నపిల్లలే అనమాట, పెద్దవాళ్ళు ఏం కాదు. వీళ్ళందరూ వచ్చి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తారు. అంతలోపు ఇక్కడ ఎవరైతే ఈ ఫస్ట్ మెట్టు ఇంకా సెకండ్ మెట్లో కూర్చుంటారో వీళ్ళందరివి పూజ ఉంటుంది కదా, అదే మన గోత్రనామాలు అవన్నీ చదివించి చేస్తారనమాట. ఇదిగోండి, ఇగో ఇలాగా అందరి ఫ్యామిలీస్ అందరూ ఇక్కడ ఆ పూజారులు వీళ్ళు ఏమంటారు గోత్రనామాలు అవన్నీ చదివించుకొని అలా ఫ్యామిలీకి అవన్నీ చేస్తారనమాట. సో ఇప్పుడైతే అది జరుగుతుంది. ఇది మొత్తం అందరిది అయిపోయాక అప్పుడు ఈ గంగా హారతి అనేది స్టార్ట్ అయితే చేస్తారు. ఇదిగోండి మీరు ఇక్కడ యూట్యూబ్ వీడియోలో చూస్తున్నట్టయితే, ఇదిగోండి ఇతను వీళ్ళందరూ ఫ్యామిలీస్ చాలా అంటే చాలామంది వచ్చారు లిటరల్లీ. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది వస్తారనే, చాలా అంటే చాలామంది వచ్చారు. ఇక్కడ వీళ్ళు ఉన్నారు చూసినారా, వీళ్ళేమో రామ్ 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 అని అనమంటూ ఉన్నారు వీళ్ళు. ये सुख देने वाला नाम है और सभी दुखों का नाश करने वाला ऐसा भारी राम नाम है. लीजिए, सुख का सागर राम है, दुख का. సో ఇప్పుడైతే గంగా హారతి అయితే స్టార్ట్ అయిపోయింది. చాలామంది అదిగోండి వీళ్ళందరూ ఉన్నారు చూసారా, ఈ పూజారులందరూ ఒక్కరో ఇద్దరు ఓన్లీ పెద్దవాళ్ళు, మిగతా వాళ్ళందరూ 20 ఇయర్స్ లోపలనే ఉంటారు. అంత చిన్న పిల్లలు చేస్తున్నారు ఇక్కడ ఈ పూజ అనేది. ఓన్లీ ఇద్దరు ముగ్గురు నాకు తెలిసినంత వరకు, మ్యాక్సిమం ఆ ముగ్గురు పంతులు నలుగురు పంతులు ఏజ్ ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళందరూ చిన్నపిల్లలే. స్టార్ట్ అయితే అయిపోయింది అరౌండ్ 5 అంటున్నా 6:15కి అట్లా స్టార్ట్ అయిందనమాట.
विकते विषय कृष्ण कृष्ण सकले कलुष भंगे स्वर्ग सोपान संगे तरली तरी तरंगे देवी गंगे प्रसीद
అయిపోయింది గంగా హారతి, నెక్స్ట్ లెవెల్లో ఉండింది. ఇప్పుడైతే గంగా హారతి అయిపోయింది కాబట్టి రివ్యూస్లో నెక్స్ట్ లెవెల్లో జరిగింది. ఫస్ట్ టైం చూస్తున్నా, నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది. ఇంకా ఇప్పుడైతే డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళిపోవాలి. చూద్దాం ఏమవుతుందో.